నమస్కారం. రుద్ర న్యూస్ కు స్వాగతం. బీఆర్ఎస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఉస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ మంగళవారం రోజున ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఉస్నాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చిగురుమామిడి మండలం నవాబ్పేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బోయిని వెంకటయ్య ప్రమాదవశాత్తు మరణించగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల చెక్కును నామినీగా ఉన్న కుమారుడు బీఆర్ఎస్ పార్టీ చిగురుమామిడి మండల బీఆర్ఎస్వి అధ్యక్షులు బోయిని మనోజ్కి మాజీ ఎమ్మెల్యే విడుదల సతీష్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మరి వారు బీఆర్ఎస్ పార్టీ సభ్యుల లెక్క ఉంటుంది. ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనే వారు చనిపోయినప్పుడు మేము అందరం కూడా పోయి వారిని అక్కడ వారి ఒక కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది. వారి కుమారుడైన బోయిని మనోజ్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీలో విద్యార్థి విభాగానికి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. మరి ఈ విషయాన్ని వెంటనే గౌరవ మా అధ్యక్షుడైన కేసీఆర్ గారికి, అదేవిధంగా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి దృష్టి తీసుకెళ్ళగానే మరి ఇన్సూరెన్స్ చెక్ తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్ వారి నిర్మాణానికి బోయిని మనోజ్ కుమార్ గారికి ఇవ్వడం జరుగుతున్నది. ఇక్కడ పార్టీలో ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా యాక్సిడెంట్ కనుక అయి అనుకోకుండా చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేటట్టు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా చేయబడరని చెప్పి తెలియజేసుకుంటూ ఆ విధంగా ఈరోజు ఇన్సూరెన్స్ చెక్ మనం మనోజ్ గారికి ఇవ్వడం జరుగుతున్నది. జై తెలంగాణ. ఫస్ట్ ఈరోజు మా నాన్నగారు అయినటువంటి నవాబ్పేట గ్రామం బోయిని వెంకటయ్య గారు, మా నాన్నగారు గతంలో మన కోయిడ దగ్గర ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. గతంలో నేను టీఆర్ఎస్ పార్టీలో మా నాన్నగారు నేను పనిచేయడం జరుగుతుంది. విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడిగా పనిచేస్తూ మా నాన్నగారు కూడా క్రియాశీలకంగా టీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం జరిగింది. దానిలో భాగంగా సభ్యత్వం టీఆర్ఎస్ క్రియాశీలక సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల బీమా అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు, అలాగే మా మండల ఎంపీపీ మరియు మండల పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు అందరూ కలిసి మా నాన్నగారు మరణించిన సందర్భంలో ఇంటికి వచ్చి పరామర్శించారు. అందులో భాగంగానే ఈ యొక్క 2 లక్షల బీమా చెక్కును దగ్గరుండి ఈ యొక్క చెక్కును మాకు అందించడం, కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్ళి సతీష్ కుమార్ గారు ఈ తెలంగాణ భవన్కు వెళ్ళి మాకు ఈ యొక్క చెక్కును అందించడంలో కీలక పాత్ర పోషించి మాకు ఈరోజు గౌరవ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు ఇవ్వడం వారికి మా కుటుంబ సభ్యుల తరఫున పాదాభివందన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. ఈరోజు వచ్చిన ఈ 2 లక్షల రూపాయలతోటి మా కుటుంబానికి ఎంతో ఆసరగా నిలవడం జరుగుతుంది. కాబట్టి మాకు ఈ యొక్క ఆర్థిక సాయం చేసిన ప్రతి ఒక్కరికి, పార్టీ తరఫున సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కేసీఆర్ గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారికి మరియు కేటీఆర్ గారికి, స్థానిక ప్రజాప్రతినిధులకు, ముఖ్య నాయకులకు, బీఆర్ఎస్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.